అవకాశం దొరికినప్పుడు చర్చకు వచ్చినప్పుడు మీరు తప్పకుండా చర్చ చేయండి. సభకు సహకరించండి దయచేసి ప్లీజ్ సభకు సహకరించండి. మీరు స్పీకర్ సార్, నేను ముందే ఒక స్లైడ్ చూపెట్టిన, అంటే ఈ శ్రీశైలం ఫోర్ షోర్ నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకుపోయే నీళ్లు గతంలో 2014 నుంచి 2004 to 2014 కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఎంతున్నది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎంతున్నదని. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 50% మోర్ వాటర్ ఆంధ్రప్రదేశ్ తీసుకోపోతే మీరు మాట్లాడారు. మీరు ఏమైనా మాట్లాడింది? అసలు మీరు తెలంగాణ రాష్ట్రానికి మోసం చేసిండ్రు. ఓకే, నెక్స్ట్ ఓకే discharge capabilities from Srisailam Reservoir in Krishna Basin. ఇది by gravity flow discharge ఇప్పుడు 92,000 cusecs. Okay, canal lining is in progress. Rayalaseema lift irrigation scheme 34,722. Malayala and Muchibari scheme both 673 each. KCC lift at Muchibari 1,000 cusecs. Veligonda 11,600. Next. Okay. ఇప్పుడు అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ, ఇది శాసన సభకి యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలియాలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫ్లోట్స్ ఎ టెండర్ టు బిల్డ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఆ టైంలో ఒక డేట్ సెట్ అవుతుంది టెండర్స్ ఓపెనింగ్కి, టెండర్స్ క్లోజింగ్కి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రిని అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పిలుస్తారు. వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అయి ఉంటే, అపెక్స్ కౌన్సిల్లో తెలంగాణ ముఖ్యమంత్రి అబ్జెక్షన్ చెప్పుంటే, ది టెండర్ ప్రాసెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వుడ్ హావ్ బీన్ స్టాప్డ్. దయచేసి మీరు క్రొనాలజీ చూడండి. అపెక్స్ కౌన్సిల్ ఒరిజినల్లీ షెడ్యూల్డ్ ఫర్ 5th August 2020, but letter was written by Chief Secretary Telangana for postponing any date after 20th August. దీని సిగ్నిఫికెన్స్ ఆలోచన చేయండి. 10th Augustకి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టెండర్స్ క్లోజ్ అవుతాయి. మరి టెండర్స్ క్లోజ్ అయిపోయి అగ్రిమెంట్ అయిపోయినాక మీటింగ్ పెట్టాలనుకున్నారో ఏమనుకున్నామో తెలియదు, కానీ అట్ ద రైట్ టైం. అండ్ ఇదేంటిది, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, దిస్ ఇస్ కోవిడ్ టైం. సో దేర్ ఇస్ నో రీజన్ టు ట్రావెల్ టు ఢిల్లీ. హైదరాబాద్ నుంచి పెట్టుకోవచ్చు, హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకోవచ్చు. వన్ మినిట్ ఇది హైదరాబాద్. స్పీకర్ సార్, దిస్ ఈస్ ఆఫ్ సంథింగ్ విచ్ ఆఫ్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్ తెలంగాణ. ఆ మీటింగ్కి తెలంగాణ చీఫ్ మినిస్టర్కి కోవిడ్ టైంలో వీడియో కాన్ఫరెన్స్ ఇన్విటేషన్, టెండర్ జరుగుతున్నాయి. తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఏం రిప్లై రాస్తాడు, నాకు ఇప్పుడు సూటబుల్ కాదు, గివ్ మీ ఎ డేట్ ఆఫ్టర్ సో అండ్ సో. ఆ డేట్ ఎప్పుడు, ఆ టెండర్స్ క్లోజ్ అయిన తర్వాత. ఇది ఎంత సీరియస్ ఇష్యూ యావత్ తెలంగాణ ప్రజానికని ఆలోచన చేయాలి. నువ్వు అదేవిధంగా ఏది అంటే the then government of Telangana indirectly helped Andhra Pradesh by speaking postponement of Apex Council meeting so that it takes place after closing the bids of RLS, only to facilitate smooth tendering process. How see it వాళ్ళకి మీకు తెలియదు. మీకు హరీష్ గారు, మీకు విషయం తెలుసు, ఇది తెలియదు కాదు. ఇక్కడ ఈఎన్సీకి తెలుసు, అక్కడ ఈఎన్సీకి తెలుసు. బట్ ఇట్ ఈస్ రియలీ స్ట్రేంజ్. అంటే తెలంగాణ రివర్ వాటర్ షేరింగ్కి మోస్ట్ సీరియస్ డ్యామేజ్ ఈస్ దిస్ ఇన్సిడెంట్. నౌ అంటే అపెక్స్ కౌన్సిల్ జరిగి ఉండి ఆన్ ది షెడ్యూల్ అనౌన్స్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ 5th August 2020 తెలంగాణ సీఎం అబ్జెక్షన్ రేజ్ చేసి ఉంటే, వాళ్ళు ఆ టెండర్ ప్రొసీడింగ్స్ స్టే చేస్తే ఈరోజు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వుడ్ నాట్ హ్యావ్ ప్రోగ్రెస్డ్. అదేవిధంగా సుప్రీంకోర్టులో this case was not filed on Rayalaseema lift irrigation scheme by Telangana government.
a resident of Mehboob Nagar, Govinola Srinivas, okay, filed a case on 15/5/2020 at NGT to restrain AP from construction of RLS. The government of Telangana then implemented into it. ముందస్తు వాళ్ళ కేసులే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వారి క్లారిఫికేషన్ ఏంటంటే ఆ శ్రీనివాస్కి వారే కేసు వేయించి అప్పుడు స్టే తెప్పించారని, ఆ తర్వాత తెలంగాణ గవర్నమెంట్ దాన్ని జాయిన్ అయింది. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్ అంటే మీరు కృష్ణా నదీ జలాలు, మహబూబ్ నగర్ జిల్లా, ఇప్పుడు రేపు నల్గొండ కూడా పోతున్నారు, మీరు ఇంతగానో మాట్లాడుతున్నారు కదా. పాలమూరు రంగారెడ్డి స్కీమ్కి మీరు 2 TMCల జియో ఇచ్చి 90 TMC అని అనౌన్స్ చేసుకొని 27,500 కోట్లు ఖర్చు పెట్టి అధ్యక్ష వాళ్ళే ఆ 2 TMC నుంచి 1 TMC తగ్గించుకున్నారు. తగ్గించుకోవడమే కాదు, ఒక్క ఎకర కూడా కొత్త ఆయకట్టు క్రియేట్ చేయలేదు. అన్ఫార్చునేట్లీ పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్ which was started much earlier. First GO was issued by then Congress government on 8/8/2013 and Rayalaseema's GO was given 5/5/2020. Now are being treated on the same footing by Government of India. If the Telangana government, then TRS government, ఈ పాలమూరు రంగారెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అసలు ఇప్పటికే ఎప్పటికో పని పూర్తి కావాలి. మరి దాని పట్ల పూర్తి అశ్రద్ధ విషయంలో కూడా దయచేసి ఈ సభ ద్వారా మనం చేస్తాను. నెక్స్ట్ నౌ ఒక నిమిషం. సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ 6th October 2020. సెకండ్ అపెక్స్ కౌన్సిల్ అటెండెడ్ బై హూమ్? కె చంద్రశేఖర్ రావు గారు, రజత్ కుమార్ స్పెషల్ సిఎస్, మురళీధర్ రావు ఇంజనీరింగ్ చీఫ్, ఆంధ్ర నుంచి వై జగన్మోహన్ రెడ్డి గారు, కేంద్రం నుంచి కేంద్ర జలవనరుల మంత్రి, కేంద్ర కార్యదర్శి. నౌ అంటే ఇప్పటివరకేమో ఈ 512 TMC ఆంధ్రప్రదేశ్కి, 299 తెలంగాణకి ఇయర్ ఆన్ ఇయర్ అగ్రిమెంట్ వస్తుంది. ఈ మీటింగ్లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఇది ప్రతి ఇయర్ ఎందుకు, ట్రైబ్యునల్ వచ్చే వరకు ఇదే అరేంజ్మెంట్ ఉండదు అని చెప్పాడు. దిస్ ఆన్ రికార్డ్, మినిటెడ్. మరి అంటే నిజంగా అరే కృష్ణా నదీ జలాలపై ఎంత డ్యామేజ్ చేసినరో దయచేసి అర్థం చేసుకోవాలి. అంటే 2015 నుంచి 2020 వరకు ఎవ్రీ ఇయర్ అదే అగ్రిమెంట్ అని ఇప్పుడు కేటీఆర్ గారు ఇంటరిమ్ అగ్రిమెంట్ అన్నారు. కేసీఆర్ గారు ఏమన్నారు, లేదు టిల్ ఫర్దర్ ఆర్డర్స్. ఈ 512 TMC 299 టిల్ ద డిస్ప్యూట్ ఇస్ సెటిల్. ఇప్పుడు ఓకే, see you read out when you want to. No 1 minute. No, I'm not yielding, Speaker. I'm not yielding. The implication is taking this as an opportunity. CM Telangana could have raised the issue and sought for revision of water sharing, but stated to continue the same till tribunal decide the matter, which has serious implications now and difficult to come out. Now, no, అబద్ధాలు చెప్పడం మీకు అలవాటు. దయచేసి నేను మాట్లాడక మీరు మాట్లాడండి. ఇంకోటి 15th July 2021 ది సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్ నోటిఫికేషన్ తీసుకొచ్చింది. ఇట్లా కృష్ణా రివర్ వాటర్ బోర్డు అది ఇదని వీళ్ళ నుంచి whatever they have written, the government of India has not responded. So that is regarding the gazette notification of 15th July 2021. Next. Shiva, next. Okay. See, now, ఇప్పుడు
Sir, through you, I want to inform all the members of the House, entire Telangana. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను ఇరిగేషన్ మంత్రిగా మేము ప్రమాణ స్వీకారం 7వ తారీఖు చేసినాం. ఈ 60 days, అప్రాక్సిమేట్లీ 60 daysలో మేము ఈ ప్రాజెక్ట్స్ హ్యాండింగ్ ఓవర్ విషయం కానీ మేము ఎటువంటి కమ్యూనికేషన్ అడ్రస్ చేయలేదు, మాతో కూడా ఎవరు మాట్లాడలేదు. నా పదే పదే వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారానికి ఇది నేను ఈ క్లారిఫికేషన్ చేస్తుంటే మేమేం చేయలే, కానీ వాళ్ళు అప్పచెప్పే ప్రయత్నము, అప్పచెప్పే ప్రక్రియ చాలా ముందుకు తీసుకుపోయినరు. మరి వాళ్ళే ఉల్టా చోర్ కొత్తవాల్కెడ్ అంటేనట్టుంది ఇప్పుడు. ఓకే, మొన్న బడ్జెట్లో లాస్ట్ బడ్జెట్ ప్రెజెంటెడ్ బై శ్రీ హరీష్ రావు as ఫైనాన్స్ మినిస్టర్. ఐఎమ్ రీడింగ్ అవుట్ వర్బాటిం అని చెప్తున్నా ఇప్పుడు. సి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇన్ ఇట్స్ because we came to power. Government of Telangana in its budget demand number 33, Roman 33 for 23-24 has proposed to hand over the components of common projects, namely Srisailam and Nagarjuna Sagar in Krishna Basin and Peddavagu medium irrigation project in Godavari Basin. Accordingly, if accepted, the state has to deposit one-time seed money. Budget లో స్పీకర్ సార్ 200 కోట్లు కేటాయించారు. వాళ్ళ ప్లాన్ ఎందుకు సక్సీడ్ కావాలంటే వాళ్ళు మరి ప్రజల తీర్పు మా పక్షాన ఇచ్చిండ్రు, మేము వచ్చినాం, మేము ఏమీ హ్యాండ్ ఓవర్కి సిద్ధంగా లేము. నా ఇంకోది ఇన్సిడెంట్ మీకు చెప్పాలి. తెలంగాణ ఎలక్షన్స్ 30th నవంబర్కి అయినాయి. 29th నవంబర్ ఇది చాలా ఆశ్చర్యకరం. అంటే పోలింగ్ డే ఒకటి, సరే ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్యలో ఉన్న ఎంతో మంచి సంబంధం, అనుబంధం, అది బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుని ఆలోచన చేయాలి మనం. 30 తారీఖున పోలింగు వాళ్ళే గవర్నమెంట్లో ఉన్నారు. 29 రాత్రి నుంచి 30th మార్నింగ్ అంటే పోలింగ్ డే అంటే ఏదో తెలంగాణ ఆంధ్రలో కొట్లాట అవుతుంది, మనం మేమే ప్రొడక్ట్ చేస్తాం, ఏదో ఎలక్షన్ ఓటింగ్ ఇన్ఫ్లుయెన్స్. 29th మార్నింగ్ అర్లీ మిడ్ నైట్ అంటే 29th 30th పోలింగ్ డేకి తెల్లారి పోలింగ్ మిడ్ నైట్ ఏపీ గవర్నమెంట్ ట్రెస్పాస్డ్ అండ్ ఫోర్స్ఫుల్లీ ఆక్యుపైడ్ right half of Nagarjuna Sagar Dam on 29th November midnight, unauthorizedly by Andhra police numbering approximately 400 to 500. The assailants seized the control of critical points by erecting barricades and barbed wire fencing between 13th and 14th crest gates. After seizing, they opened the right canal gates and released 5,000 cusecs water to the canal without any water release order from KRMB. Now, Speaker sir, next నేను చెప్పేది ఇంకా మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే, ఇది అంటే ఇది నిజంగా కూడా అంటే ఒకటే ఆలోచించాలి. మాకేం తెలియదు విషయం, కానీ గౌరవనీయులు కేసీఆర్ గారు, గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలు ఉంటాయి. ఎలక్షన్ డే కేసీఆర్ గారు ఓడిపోతున్నారని మొత్తం తెలుస్తున్నది. జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర పోలీస్ నాగార్జున డ్యామ్ అదేదో ఇన్సిడెంట్ క్రియేట్ చేయడానికి పంపిస్తే ఇట్స్ క్లియర్లీ దెర్ ఇస్ సంథింగ్ బిహైండ్ ఇట్. ఇప్పుడు ఆ కింది లెవెల్ ఆఫీసర్స్ కూడా అనుకుంటారు ఇదేదో పైన మాటకు చేసిన అనుకుంటారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారు ఒక్క మాట మాట్లాడలేదు ఈ మొత్తం ఇన్సిడెంట్ మీద, మాట్లాడలేదు. ఓకే, అయితే ఏంటంటే మీరు వినాలి ఎస్పీ సార్, 1st డిసెంబర్కి అది ఇమ్మీడియట్లీ కేంద్ర హోమ్ సెక్రటరీ ఇంటర్వ్యూన్ అయ్యి మరి ఇక్కడ పోలీసులు అక్కడ పోలీసు కొట్టుకుంటారేమో అని చెప్పి కేంద్ర హోమ్ సెక్రటరీ వాళ్ళే ఇంటర్వ్యూన్ అయ్యి, వారే ముఖ్యమంత్రి, వారే ఫైనాన్స్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు నేను ఏ పొజిషన్ లేవు అప్పుడు. 1వ తారీఖున అంటే రిజల్ట్స్ కూడా రాలే, పోలింగ్ అయినాక రిజల్ట్స్ కూడా రాలే. కేంద్ర ప్రభుత్వం సిఆర్పిఎఫ్ని పంపించి
ఆంధ్రప్రదేశ్ పోలీస్ని అక్కడి నుంచి పంపించేసినారు. అప్పుడు అధికారంలో ఎవరు? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారు. మరి కౌంటింగ్ కూడా కాలే. మేము అంటే ఇఫ్ ఎట్ ఆల్